ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఏపీ టెట్కి సంబంధించి నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక సబ్జెక్ట్ మీద టాపిక్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ మీకు అందరికీ ఉపయోగపడతాయి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. టుడే వచ్చేసి సైకాలజీ ఏపీ టెట్కి సంబంధించి పెరుగుదల, వికాసం, పరిపక్వత. ఈ యొక్క చాప్టర్ అనేది విద్యా దృక్పథాలకు సంబంధించి ఈ యొక్క చాప్టర్ చాలా పెద్దదన్నమాట. దీని మీద అనేక మంది శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపారు. ఇది చాలా పెద్ద చాప్టర్. దీంట్లో ఆ శాస్త్రవేత్తలకు సంబంధించిన పరిశోధనలు, వాటికి సంబంధించినవి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అనువంశికత ప్రభావం పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల గురించి హింట్ అనమాట. ఇదేంటంటే మనం ఈ అక్షరాలు కనుక గుర్తుపెట్టుకుని ఉంటే ఆ యొక్క శాస్త్రవేత్తల్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది షార్ట్కట్లో అనమాట. గో అంటే గొడ్డార్డ్, డా డగ్డేల్, ఆ ఆల్పోర్ట్, పి పియర్సన్, వి విన్షిప్, గా గాల్టన్. ఈయన అనువంశికత ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది అనే దాని గురించి మనుషుల మీద, విద్యార్థుల మీద పరిశోధనలు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పరిసరాల ప్రభావం ఎలా పనిచేస్తుంది మామూలుగా పిల్లల మీద, అలాగే విద్యార్థుల మీద, ఏదైనా సరే జీవితం మీద ఎలా పనిచేస్తుంది పరిసరాల ప్రభావం అనేది హింట్ 2 అనమాట. దాని మీద పరిశోధనల శాస్త్రవేత్తలు న్యూమన్, గోర్డన్, భాగ్లే, వాట్సన్, ఫ్రీమన్. ఇది ఫ్రెండ్స్ ఈ 2 టేబుల్స్. ఇవి కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఇవి వచ్చినవి మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట ఈ సైకాలజీలో. అందుకని చెప్పి ఈ షార్ట్ కట్లో వీటిని మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో ఎరిక్సన్ చేసినటువంటి వ్యక్తిత్వ వికాస దశలు మనం చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే మానవ వికాస దశలకు వచ్చేసి ఎలిజబెత్ హర్లాక్ అనే ఆవిడ వ్యక్తి జీవితాన్ని 10 దశలుగా విభజించారు. ఈవిడ గురించి చూద్దాము. జనన పూర్వ దశ అంటే ఫలదీకరణ నుండి పుట్టుక వరకు. నవజాత శిశువు అంటే పుట్టిన దగ్గర నుంచి 2వ వారం చివరి వరకు ఆ యొక్క స్టేజ్ అనేది ఉంటుంది. శశైవ దశ అంటే 2వ వారం చివరి నుంచి 2 సంవత్సరాల చివరి వరకు కూడా శశైవ దశ కొనసాగుతుంది. పూర్వ బాల్యదశ అంటే 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉత్తర బాల్యదశ అంటే 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు అనేది ఉత్తర బాల్యదశ కొనసాగుతుంది. యవ్వనారంభ దశ ఇంకది ప్యూబర్టీ స్టేజ్ అనమాట. ఇది 10 సంవత్సరాల నుంచి మొదలయ్యి 12 లేదా 13 లేదా 14 సంవత్సరాల వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. అంటే దాదాపు 16, 17, 18 సంవత్సరాల వరకు ఉంటుంది. 17 సంవత్సరాల వరకు. కౌమార దశ వచ్చేసరికి ఇది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కౌమార దశ ఉంటుంది. మధ్య వయసు వచ్చేసరికి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా వృద్ధాప్య దశ అనేది 60 సంవత్సరాల నుంచి మరణం వరకు కొనసాగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మానవ వికాస దశలు. ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి వ్యక్తి జీవితాన్ని 10 దశలుగా విభజించడం అనేది జరిగింది ఈవిడ. టుడే సైకాలజీకి సంబంధించి ఇవి టాపిక్స్. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.